కేసు ట్విస్ట్ శివబాలకృష్ణకు చెందినటువంటి కేసులో ఒక ట్విస్ట్ ఏర్పడిందట. తెరపైకి ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు. ఇక ఐఏఎస్లకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి పరిస్థితి. మరో ఐఏఎస్ తెర మీదకి వచ్చారు, అరవింద్ కుమార్ అట. వీరంతా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో కీలక బాధ్యతలు వహించినటువంటి వీరంతా కూడా ఈ కుంభకోణాలలో ఇటువంటి అనేకమైనటువంటి అక్రమ ఆస్తులు కూడా కట్టుకోవడంలో వారిదే పైచేయిగా ఉంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కన్వెన్షన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించారు. శివబాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అరవింద్ కుమార్ అనుమతులు పొందినట్లు తెలియంది. అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్ లోని ఓ వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నార్సింగ్ ఎస్ఎస్వి ప్రాజెక్టు అనుమతి కోసం 10 కోట్లను అరవింద్ కుమార్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతికి రూపాయలు 1 కోటి డిమాండ్ చేసినట్లు తెలిసింది. శివబాలకృష్ణ ద్వారా బిల్డింగ్ కు అనుమతులు జారీ చేయగా బహుమతిగా వెడెక్స్ హోమ్స్ అరవింద్ కుమార్ కు ప్లాట్ ఇచ్చినట్లు తేలింది. కాగా ఈ కేసు ఐఏఎస్ పేరు తెరపైకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఇందులో ఇంకెంతమంది హస్తం ఉన్నారనేది తీవ్ర ఉత్కంఠ తెలేస్తా ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలకు అవినీతికి పాల్పడుతున్నటువంటి ఐఏఎస్ అధికారులకు తగిన బుద్ధి చెప్పాలి. నాయకులే కాదు, నాయకులు వీరితో పనులు చేయించుకుంటూ వారికి సపోర్ట్ చేస్తూ అధికారంలో ఉన్నటువంటి వారు ఇటువంటి వారికి వారు కలిసి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యానికి ఇది గుడ్డలు పెట్టి లాంటిది.